ఏదో ఒక సిచ్యువేషన్లో యాక్టింగ్ ఇంట్రెస్టా లేకపోతే ఇన్బిల్టా తెలియదు కానీ సరే ట్రై చేద్దామని స్కూలింగ్ అప్పటి నుంచే థియేటర్స్, నాటకాలు, రిహార్సల్స్ అలా ఎంకరేజ్మెంట్ లేకున్నా ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. ఓకే, లైఫ్లో డైరెక్ట్ హీరో అవ్వాలంటే అది కాని పని, చాలా రోజుల కష్టం, సంవత్సరాల కష్టం. ఇది వరకు కూడా మీరు మూవీస్లో యాక్ట్ చేశారు, సైడ్ రోల్స్ ఏంటి, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, చాలా చేశారు. అసలు ఇండస్ట్రీలో ఆఫీసెస్కి ఎట్లా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఆఫీసెస్ ఉంటాయి, ఎందుకంటే వాటికి ఏం నేమ్ బోర్డ్స్ ఉండవు. ఒక ఇంటికి వెళ్తే అది ఇల్లా ఆఫీస్ కూడా తెలియదు. అక్కడ నుంచి ఇప్పుడు హీరో వినయ్, నాట్ ఏ హీరో బట్ మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు. నా ఫస్ట్ జర్నీ యాజ్ ఏ లీడ్ యాక్టర్గా షార్ట్ ఫిల్మ్స్. సో లాస్ట్ మూవీ సీతా మహాలక్ష్మి రిటర్న్ బై శ్రీరామచంద్రమూర్తి. మీకున్న ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి యాక్టింగ్లో? అందరు చెప్పేది బేసిక్ ఏంటంటే బట్టలు మార్చుకోవాలన్నా మనకు క్యారవెన్. అవును. సో ఏదో సమ్ పక్కింటోళ్ళు లేకపోతే చెట్టో ఏదన్నా సమ్ ఆ కైండ్ ఆఫ్. ఇప్పుడు వరకు మీ కాస్టింగ్ కాల్లో ఎప్పుడైనా పే చేశారా? చాలా మన ఇంట్రెస్ట్ వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూడడం. ఇది నాకు తెలవడానికి 2 months బట్టి ప్రాసెస్ అంతా చూసి ఓకే జెన్యున్ క్యాండిడేట్స్ అనేమో వెళ్ళొచ్చి వీళ్ళతోని అన్న జెన్యునిటీ ఉన్నదేమో అని అనుకునే లోపే ఓకే ఈ రోల్కి అయితే ఇంత పే చేస్తే మీకు వస్తుందండి, లేకపోతే ఎప్పుడైనా యాక్టింగ్ ఈజ్ అ రాంగ్ చాయిస్ అనిపించింది? ట్రై చేస్తున్నాం, మల్టిపుల్ అరౌండ్ రోజుకో 30-35 ఆఫీసెస్ తిరుగుతున్నాం. మన బ్యాచ్ వాళ్ళందరూ జాబులు ఈ థింగ్ అంతుంది, మనం ఇంకా ఆఫీస్లలోనే తిరుగుతా ఉన్నాం. మనకు అది అసలు ఉందా లేదా రాసిపెట్టి. యువర్ లైఫ్ అండ్ యువర్ కెరియర్ ఇస్ కంప్లీట్లీ ఫర్ ఫిలిం. మీ ఫిలింకి మీరే కూడా డైరెక్టర్ కింద చేసుకున్నారు. సో నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకోలేదు, బట్ ఆ ఫీచర్స్ ఉన్నాయని చెప్పి డైరెక్టర్స్. సుధారాణి గారికి మీది సెకండ్ ఫిలిం కదా, మీతో అంత పెద్ద యాక్టర్ పక్కన మీకు నర్వస్ రాలేదా? ఫస్ట్ షాట్ అదే ఉండే, ఫస్ట్ టేక్ తర్వాత. బైక్ రేస్ అనే మూవీ గురించి మా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈజీ మనీ బెట్టింగ్స్ ఈ థింగ్స్లో చాలామంది సఫర్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి రిలేటెడే. ఇప్పుడు వరకు చాలా మంది టెక్నీషియన్స్ వచ్చారు, మీతో మాట్లాడారు, ముచ్చట్లు పెట్టారు, అబ్బో చాలా కథలు చెప్పారండి. కానీ టెక్నీషియన్ ఎంత వర్క్ చేసినా నటుడు లేని సినిమా వృధా. ఒక సినిమాకి ప్రాణం పోయాలంటే డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో, కెమెరామ్యాన్ ఎంత ఇంపార్టెంటో, ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి, లేదంటే ఒక కథని చెప్పాలంటే నటుడు కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్లీజ్ వెల్కమ్ వినయ్. హాయ్ బ్రో. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎలాబరేట్ ఇంట్రడక్షన్. సో వినయ్ బ్రో, ట్రాఫిక్ ఎక్కువ ఉంది వచ్చేటప్పుడు? ప్యాక్డ్ విత్ ట్రాఫిక్. యాక్చువల్గా మెట్రోలో వద్దామని ప్లాన్ ఉండే, బట్ ఓకే తొందరగా వెళ్ళొద్దామని చెప్పి కార్లో స్టార్ట్ అయినా. బట్ అలా ఉంటుంది తెలుగు నవ్వుతాను అనమాట. ఎలా ఇప్పుడు మినిమం ఉండదు ఇటు వినయ్ బ్రోతో ఇట్లా అంటే. సో వినయ్ బ్రో, మీ గురించి మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఒక్క మాట. సో బీయింగ్ జనరల్ నార్మల్ లైఫ్, మిడిల్ క్లాస్ అనుకో. మిడిల్ క్లాస్ లైక్ ఫాదర్స్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో లిటిల్ అంత అందరూ నీకు ఎట్లుందో నాకు స్కూలింగ్ అదే టఫ్ సిచ్యువేషన్ ఇన్ హోమ్, కాలేజింగ్ అంతా ఓకే. బట్ ఏదో ఒక సిచ్యువేషన్లో యాక్టింగ్ ఇంట్రెస్టా లేకపోతే ఇన్బిల్టా తెలియదు కానీ డిఫరెంట్ లైఫ్ స్టైల్కి వెళ్దాం, ఎంప్లాయ్మెంట్ కాకుండా. ఇట్లా పొద్దుగాల 9 నుంచి సాయంత్రం 5 ఈ సెగ్మెంట్ ఏదైతుందో అది ఎక్కలేదు ఈవెన్. సరే ట్రై చేద్దామని స్కూలింగ్ అప్పటి నుంచే థియేటర్స్, నాటకాలు, రిహార్సల్స్ అలా ఎంకరేజ్మెంట్ లేకున్నా ఓకే ట్రై చేద్దామని ముందరకు వచ్చింది సిచ్యువేషన్ అంతే. సూపర్. సో ఇప్పుడు వరకు మీరు మూవీస్లో కూడా యాక్ట్ చేశారు మీ సొంతంగా. ఇప్పుడు ఏదైతే మూవీ స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఏ మూవీ బ్రో ఇది? సో బైక్ రేస్ అని. బైక్ రేస్. నైస్. అది నాకు తెలిసి ఈ నెక్స్ట్ మంత్, మోస్ట్లీ ఆగస్ట్ ప్లానింగ్. సో ఇది వరకు కూడా మీరు మూవీస్లో యాక్ట్ చేశారు, సైడ్ రోల్స్ ఏంటి, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, చాలా చేశారు. ఆర్టిస్ట్ కూడా చేసిన. వావ్, అంత ఓపెన్గా చెప్పారు, లైక్ ఏం మొహమాటం లేదా? సో ఇట్స్ ఎ జర్నీ. యాక్చువల్లీ నాకు అసలు ఇండస్ట్రీలో ఆఫీసెస్కి ఎట్లా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఆఫీసెస్ ఉంటాయి, ఎందుకంటే వాటికి ఏం నేమ్ బోర్డ్స్ ఉండవు. ఒక ఇంటికి వెళ్తే అది ఇల్లా ఆఫీస్ కూడా తెలియదు. సో చాలా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అసలు బయట లైక్ వెయిటింగ్ చేయడానికి ఓ ప్లేస్ కూడా ఉండకపోయేది. నార్మల్గా రోడ్ సైడ్ వెయిట్ చేసి ఎవరైనా బయటకు వస్తే బ్రో ఆడిషన్ ఉందా లోపల అని అడిగి లోపలికి వెళ్ళి ఆ ఆడిషన్ కూడా జూనియర్ ఆర్టిస్ట్కి సెలెక్ట్ చేస్తున్నారన్న విషయం కూడా తెలియదు. ఓ మై గాడ్. సెలెక్టెడ్ అని చెప్పేవాళ్ళు. సరే మనకి ప్రాపర్ అప్డేట్ ఏమి ఉండదు. రేపు మార్నింగ్ షూట్, ఈ కాస్ట్యూమ్స్ కూడా ఎట్లా మనవి ఉంటాయి. కాస్ట్యూమ్ అని చెప్పేసి సరే మనకు హోష్ ఉంటుంది ఏంది, ఓకే వీ గాట్ సెలెక్టెడ్ సమ్ ఆఫ్ ఆడిషన్స్ అని. అంటే వెళ్ళినప్పుడు ఓకే ఆ బ్యాక్గ్రౌండ్లో అక్కడ తిరిగి ఇక్కడ తిరుగు, ఓకే మనం వచ్చింది యాక్టింగ్కి కాదు ఇంకా తిరగడానికి, బట్ ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్. నేను అప్పుడు నేర్చుకున్న వాట్ ఈస్ కెమెరా అపీరియన్స్. సో బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ కూడా యాక్టింగ్ అని అప్పుడు తెలిసింది. సో ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. ఓకే
లైఫ్లో డైరెక్ట్ హీరో అవ్వాలంటే అది కాని పని, చాలా రోజుల కష్టం, సంవత్సరాల కష్టం. సో హవ్ యూ సెలబ్రేట్ యువర్ సక్సెస్? ఎక్కడ వినయ్ బ్రో మీరే చెప్తున్నారు ఒక జూనియర్, ఇప్పుడు మీరు ఆడిషన్ ఇచ్చారు కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ అని తెలియదు అని చెప్తున్నారు. అక్కడ నుంచి ఇప్పుడు హీరో వినయ్. ఐఎమ్ నాట్ ఏ హీరో బట్ ఐఎమ్ ఏ లీడ్ యాక్టర్. జస్ట్ ఎంటర్డ్ ఇంటూ. చాలా మందికి ఇప్పుడు మీ పేరు తెలుసు ఇండస్ట్రీలో. మీరు ఇప్పుడు ఏదైతే లీడ్ రోల్స్లో వచ్చి మూవీస్ రిలీజ్ అయ్యి ఉన్నాయో ప్రీవియస్లీ కూడా, సో అవి కూడా సక్సెస్లోకే వెళ్ళాయి బై గాడ్ గ్రేస్. సో ఈ సక్సెస్ని లైక్ ఇప్పుడు ఈ జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ జర్నీలో ఎంజాయ్మెంట్ అంటే ఈచ్ డే ఐ విల్ ఎంజాయ్ మై సెల్ఫ్. వర్క్ ఉన్నప్పుడు ఆన్ సెట్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తా. సో అది సక్సెస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అనేది ఏం లేదు, వర్క్ని ఎంజాయ్ చేస్తా బేసికలీ. సో వర్క్ లేకుండా సక్సెస్ వచ్చి ఆగిపోయినా పెద్ద యూజ్ ఏం లేదు. అవును అవును. సో మోస్ట్లీ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెళ్ళి నేర్చుకుంది అది. మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు? నా ఫస్ట్ జర్నీ యాజ్ ఏ లీడ్ యాక్టర్గా షార్ట్ ఫిలిమ్స్. ఓకే, అక్కడ నుంచి ఇప్పుడు మూవీలో లీడ్ యాక్టర్. మూవీలో లీడ్ యాక్టర్. సో జర్నీలో సక్సెస్నే చూసిన తప్ప సక్సెస్ వచ్చిన తర్వాత ఎట్లా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఇంకా దాన్ని టచ్ కూడా చేయలేదు. సో యూ స్టిల్ ఆన్ గోయింగ్ అన్నమాట ఫర్ దట్ మూమెంట్. బట్ ఓకే, ఎవ్రీ డేస్ ఐఎమ్ సెలబ్రేటింగ్ మై సక్సెస్. సో లాస్ట్ మూవీ సీతా మహాలక్ష్మి. సీతా మహాలక్ష్మి రిటర్న్ బై శ్రీరామచంద్రమూర్తి. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, దే ఆర్ ప్లానింగ్. సో అది కూడా సూన్ ఆఫ్టర్. గ్రేట్. సో మీకున్న ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి యాక్టింగ్లో? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే యాజ్ అన్ యాక్టర్ అంటే ఎస్టాబ్లిష్డ్ సపోర్ట్ ఉన్న యాక్టర్లో అదో తెలియదు కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ థింగ్ ఏదో ఒకటి ఉంటుంది. సమ్ పరిచయస్తులు వెళ్ళినప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ బయట నుంచి వచ్చిన వాడికి ఆ రెస్పెక్ట్ ఉండదు. అవును, ఉండదు ఉండదు. చాలా షూట్ సెట్స్కి వెళ్ళినప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేసిన. నేను లీడ్ యాక్టర్గా ఉన్నప్పటికీ కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఉండకపోయేవి. సో అందరు చెప్పేది బేసిక్ ఏంటంటే బట్టలు మార్చుకోవాలన్నా మనకు కారవేనో అవును కూడా ప్రొవైడ్ చేయరు. ఇఫ్ నాకు అప్పుడు కారు కూడా లేదు. సో ఏదో సమ్ పక్క ఇంటోల్లో లేకపోతే చెట్టో ఏదన్నా సమ్ ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటే అక్కడ చేంజ్ చేసుకోవడం, లేకపోతే ఓపెన్లో చేంజ్ చేసుకోవడం. నాకు బేసిక్గా విపరీతమైన సిగ్గు. ఇంట్రోవర్ట్. చాలా ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్ట్కి నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఆ టైం ఒకటి ఉంటుంది, వాళ్ళు ప్రెషర్ చేస్తారు, టేక్ రెడీ, లైట్ సెటప్ రెడీ, థింగ్స్ అలా. ఆ డేర్నెస్ వచ్చింది, ఓకే వీ కెన్ గో ఫర్ ఇట్ అని చెప్పేసి. దానివల్ల లిటిల్ ఓపెన్ అయినా, బట్ కంప్లీట్లీ ఓపెన్ అని కాదు, ఆన్ కెమెరానే ఓపెన్. సిగ్గే. సో ఎన్ని ఇయర్స్ జర్నీ ఇదంతా? అరౌండ్ 2016, అంటే ఆల్మోస్ట్ 8.5 years. యు ఆర్ స్టిల్ ఆన్ ఫిలిం ఇండస్ట్రీ ఇంకా? స్ట్రగ్లింగ్ అని చెప్పి. స్ట్రగ్లింగ్ కదా, ఎందుకంటే మీ పేరు తెలియని లైక్ ఇండస్ట్రీలో సగం ఇండస్ట్రీకి మీ పేరు తెలుసు, అది నాకు తెలుసు. సో వినయ్ బ్రో, ఇన్స్పిరేషన్ ఎవరిని యాక్టర్స్లో? యాక్టింగ్లో అయితే ఐ అడ్మైర్ ధనుష్. తమిళ యాక్టర్. ఎందుకు ఇన్స్పిరేషన్ ఏమో ఐ అడ్మైర్ హిమ్. అంటే నేను తెలుగు సినిమాలు చూసే పెరిగినా అని, బట్ తమిళ సినిమాలు నేను చూడలేదు. బట్ చిన్నప్పుడు తెలుగు డబ్బుడ్ తమిళ డబ్బుడ్ తెలుగు సినిమాలు వచ్చేవి. అవి చూసినప్పుడు సమ్వాట్ ఒక ఫ్లేవర్ ఉంటుండే, ఐస్తో కూడా యాక్ట్ చేయవచ్చు, సో బాడీ మొత్తం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సెన్స్ ధనుష్ సార్ నుంచి నేను అడ్మైర్ అయిన విషయం. సో ఇప్పుడు వరకు మీ కాస్టింగ్ కాల్లో ఎప్పుడైనా పే చేశారా? అంటే ఇప్పుడు ఏమైనా లైక్ మీరు కాస్టింగ్ కాల్కి వెళ్ళారు, మీరు సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ మీరు ఫోన్ చేసి వాళ్ళు మీరు యాక్ట్ చేయాలంటే పే చేయాలి అనే ఫేసింగ్ ఏమైనా? చాలా. ఒకటి చెప్పండి, మూవీ పేరు వద్దు, వాట్ ఎవర్ యూ ఫేస్డ్. సార్ నా కోవిడ్ టైం అనుకుంటా, కోవిడ్ అరౌండ్ 2021 ఆఫ్ ఆ ఇయర్లో 3 మూవీ ఆఫీసెస్కి ఆడిషన్ అయిపోయింది. దేవర్ సెలెక్టెడ్ మీ. సో స్క్రీన్ టెస్ట్ థింగ్ అంతా అయిపోయింది. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా వర్కింగ్ టైటిల్లోనే ఉంది, టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో టైటిల్ అయితే చెప్పలేము, బట్ ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ సినిమా. సో మనం కూడా ఏంటంటే మనకి ఛాన్సెస్ కావాలి, ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు అని చెప్పి రిపీటెడ్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన ఇంట్రెస్ట్ వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూడడం, ఇది నాకు తెలవడానికి 2 months పట్టింది. పే చేశారా మీరు? లేదు, అంటే ఆ పే చేయాలి అన్న విషయం నాకు 2 months తర్వాత చెప్పారు వాళ్ళు. సో ఆ జర్నీ అంతా చూసి, అంటే ఆ ప్రాసెస్ అంతా చూసి, ఓకే జెన్యున్ క్యాండిడేట్స్ అనేమో వెళ్ళొచ్చు వీళ్ళతోని అన్న జెన్యూనిటీ ఉన్నదేమో అని అనుకునే లోపే, ఓకే ఈ రోల్కి అయితే ఇంత పే చేస్తే మీకు వస్తుందండి, లేకపోతే వేరే వాళ్ళు కూడా లైన్లో ఉన్నారంటే నాది అంత సెన్స్ అనిపించలేదు. బట్ దాని తర్వాత కూడా సినిమాలు అవి సెట్స్ కూడా వెళ్ళలేదు. ఓకే. సో ఒక మూమెంట్ ఏమైనా లైక్ ఆక్వర్డ్ మూమెంట్, ఊప్స్ మూమెంట్?
షూట్లో ఇప్పుడు జరిగింది? అంత ఊప్స్ మూమెంట్స్ అయితే నాకు షూట్లో ఏం జరగలేదు ఇప్పటిదాకా. అంటే డైలాగ్ మర్చిపోవటం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కెమెరా రోల్ యాక్షన్ అనగానే డైలాగ్ ఏంటి ఏదో చెప్పాలి, నేను ఏదో చెప్పాను అలా ఏమన్నా? లేదు. సో యు ఆర్ పర్ఫెక్ట్ విత్ యువర్ రోల్స్? ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ సిచ్యువేషన్ ఆల్రెడీ డైరెక్టర్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కనుక ఇఫ్ మనం ప్రిపేర్ అయి ఉంటాం ఖచ్చితంగా నేను స్క్రిప్ట్ మొత్తం ఫస్టే తీసేసుకుంటాను. అరౌండ్ ఒక 15 days 20 days ముందే స్క్రిప్ట్ మొత్తం తీసుకొని సో దెన్ ప్రిపేర్ అవుతా. సో మల్టిపుల్ వేరియేషన్స్ ఎట్లా ఇవ్వగలుగుతా అని చెప్పి ఫస్ట్ నేను హోంవర్క్ చేసుకుంటా. మేబీ అది హెల్ప్ అయిందేమో సెట్స్ వెళ్ళినప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నాకు ఉండేది 5 గంటలు మొత్తం టీం అంతా. 5 గంటలల్లో ఒక 25 minutes ఆఫ్ ఫోటేజ్ తీయాలి. అవును, ఆ ప్రిపరేషన్ ఇక్కడ వర్క్ అయింది. ఓకే. మీరు ఇంట్లో ఎప్పుడైనా యాక్ట్ చేశారా? ఒక సిచ్యువేషన్ తప్పించుకుంటానికి ఇంట్లో కూడా యాక్టర్లా ఉన్నారా? ఇంట్లో కూడా యాక్టర్ అంటే ప్రతి తల్లికి కొడుకు యాక్టరే, అదైతే అది పక్కా. అది చిన్నప్పుడు ఉన్నాను, చిన్నప్పుడు కాదు, ఇప్పుడు తప్పించుకుంటానికి. అంటే ఇప్పుడు అంతా అవసరాలు లేవు, తప్పించుకునేంత అవసరం లేదు, కవరింగ్ అవసరం లేదు. ఏ వినయ్ హీరో అంటారు, హీరో కదా ఇంట్లో. ఓకే, ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, ఓకే, దాంట్లో తప్పించుకొని బయటకు వెళ్ళేంత అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడైతే జరగలేదు, చిన్నప్పుడు చాలా కాలేజ్ డేస్లో. అండ్ ఇప్పుడున్న హీరోయిన్స్లో మీ క్రష్ ఎవరు? క్రష్ బేసిక్గా ఈ క్రష్ థింగ్ అనేది నాకు ఎందుకో. బ్రేకింగ్ న్యూస్, వినయ్ గారికి ఎటువంటి క్రష్ లేదు, పేపర్లో రాసుకొని చెప్తాను, దాని కింద ఇప్పుడు సినిమా పేరు చెప్తారు, దాన్ని కూడా మీరు #tags వేసేయచ్చు. ఈ క్రష్ అనే ఎలిమెంట్ నాకు ఎందుకో ఎక్కలేదు. ఓకే, లైక్ ఆ పదానికి క్రష్ అంటే ఏం లేదు, చూడంగానే ఓకే అలాగా స్పార్క్ అనమాట. అంటే ఓకే స్పార్క్ ఇన్ సెన్స్ స్పార్క్ ఈజ్ ఈక్వల్ టు క్రష్. ఇక కెమెరా ముందు చెప్పలేదు కదా నేను. అయితే నాకు ఎవరు తెలియదు, ఎవరు లేరు. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా యాక్టింగ్ ఈజ్ అ రాంగ్ చాయిస్ అనిపించిందా? ఎప్పుడైనా కోపంలో అయినా ఏమైనా మూమెంట్లో? రాంగ్ చాయిస్ అనలేము, బట్ ట్రై చేస్తున్నాం. మల్టిపుల్ అరౌండ్ రోజుకో 30-35 ఆఫీసెస్ తిరుగుతున్నాం. మన బ్యాచ్ వాళ్ళందరూ జాబులు, సెటిల్మెంట్, ఈ థింగ్ అంత ఉంది. మనం ఇంకా ఆఫీస్లలోనే తిరుగుతూ ఉన్నాం. మనకు అది అసలు ఉందా లేదా రాసిపెట్టి, మేబీ మనం రాంగ్ వేలో ట్రై చేస్తున్నామేమో, అది ఉండే తప్ప సినిమా కెరియర్ అనేది, యాక్టింగ్ కెరియర్ అనేది రాంగ్ సెలెక్షన్ అని నేను అనుకోలేదు. ఓకే, సో ఇప్పుడు కూడా లైక్ కాన్ఫిడెంట్ వచ్చిందా, లేదంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా? ఇప్పుడు యూ గాట్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ సర్వైవ్. సో చూసారు కదండి, కొంచెం ఓపిక, కొంచెం సహనం, నువ్వు ఎక్కడున్నా ఏదైనా సాధించవచ్చు. ఎగ్జాంపుల్ మన ముందే ఉంది. ఏం లేదు, బట్ ఎవ్రీ ప్రొఫెషనాలిటీలో ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, పేషెన్సీ ఉండాలి. బట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది అనుకోవచ్చు, లేకపోతే కాంటాక్ట్స్తోనే బిల్డ్ అయ్యే ప్రొఫెషనాలిటీ కనుక మేబీ కొంతమంది ట్రావెల్ చేసి వదిలేస్తారు. నేను ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా యువర్ లైఫ్ అండ్ యువర్ కెరియర్ ఇస్ కంప్లీట్లీ ఫర్ ఫిల్మ్. ఈ సినిమా కోసం నువ్వు ఏం వదులుకున్నావు? ఏమైనా వాల్యుబుల్ థింగ్? కెరియరా లేకపోతే కెరియర్ లైక్ వాట్ ఎవర్, ఫిలిం కెరియర్ గురించో, లేదంటే ప్రతి ఒక్కరూ ఒకటి వదులుకుంటారు. అంటే సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే ఫ్యామిలీకే ముందా సినిమా ముందా అనగానే మనం ఫ్యామిలీని చూస్ చేసుకుంటాం. దానివల్ల కొన్నిసార్లు మనం కెరియర్ కాదనుకుంటాం. యూ సా మీ చెప్పాలనుకుంటే. సో అలాగా నువ్వేం వదులుకున్నావు? వదులుకోవడం అంటే బేసిక్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం వదులుకున్నాను. దట్ ఈస్ అ వెరీ ప్రీషియస్ మూమెంట్. నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఫ్యామిలీ మూమెంట్ తప్ప ఇంకోటి ఏం లేదు. జాయింట్ ఫ్యామిలీ, ఆ నుంచి వెళ్ళి బయటకు వచ్చి ఒంటరిగా వెళ్ళాలి. సమ్ మంత్స్ నుంచి ఇంట్లోకి వెళ్ళడం, ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళ త్రూ వచ్చే వాళ్ళకున్న సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళు నాకేం చెప్పకపోవడం, ఈ డిస్టెన్స్ అయితే క్రియేట్ అయింది కొంతకాలం. బట్ నేను వాళ్ళతో ఓపెన్గా మాట్లాడినప్పుడు తగ్గుతుందేమో అనుకుంటున్నా. బట్ మేబీ ఐ డోంట్ నో, వాళ్ళు నాకు ఇంకా ఓపెన్గానే చెప్తున్నారా లేదా అనేది. షూర్ ఆంటీ, మీరు వినయ్ బ్రో వాళ్ళ మదర్కి చెప్తున్నా, మీరు ఈ ప్రోగ్రామ్ కనుక చూస్తే యు ఆర్ సో లక్కీ దట్ ఇలాంటి అబ్బాయి మీకు లైఫ్లో మళ్ళీ ఉండరని చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, మీ అబ్బాయి కష్టం ఒకటి కాదండి బాబు. ఎన్ని సినిమాలు నేను వినయ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే బట్ హీ స్టిల్ ఫైటింగ్, వదలకుండా. చాలామంది బయట వదిలేస్తారు, కానీ వదలకుండా హీ స్టిల్ ఫైటింగ్ ఫర్ హిస్ కెరియర్. యూ షుడ్ బి ప్రౌడ్ టు హిమ్. అండ్ వినయ్ బ్రో, ఒక్క డైలాగ్ మా కోసం ఏమైనా? నాకు డైలాగులు సెట్ ఆన్ సెట్ యాక్షన్ అంటే అదే చెప్తా కదా, నువ్వు ఇంట్లో ఇట్లా కెమెరా ఆన్ అవ్వగానే ఎవరు అంటే కెమెరా ఆఫ్ అయిపోగానే ఇక ఆ పరద వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఫెయిల్స్ అయినా, లైక్ ఫాల్స్ యాక్టింగ్లో ఫెయిల్ అవ్వటం, అబ్బా ఈరోజు దొరికిపోయినరా నేను, ఇది రావట్లేదు,
ఇంకా కెమెరామ్యాన్ కోపం వచ్చేస్తుంది, డైరెక్టర్ కోపం వచ్చేస్తుంది, ఆ మూమెంట్ ఎప్పుడైనా? ఉంది. సీతామహాలక్ష్మి ఏదైతే నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం, రెయిన్ షాట్. అప్పటిదాకా నేను రెయిన్ ఎఫెక్ట్తో షూట్ చేయలేదు. నైట్లో రెయిన్ ఎఫెక్ట్, వాళ్ళకి టైం అయిపోతుంది, మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాటర్ అయిపోతున్నాయి. మాకు పోలీస్లో ఆ పర్మిషన్ టైం, ఆ డ్యూరేషన్ కూడా అయిపోతుంది, ఇంకా 1.5 hour అంతే. మల్టిపుల్ టేక్స్ బికాస్ ఆఫ్ దట్ పర్ఫెక్షన్. 3-4 ఆర్టిస్టులతో కాంబినేషన్. నా మిస్టేక్ అవ్వచ్చు, వాళ్ళ మిస్టేక్ అవ్వచ్చు, లిటిల్ ఆ డీలే అనేది అయింది. అప్పుడు ఈవెన్ డైరెక్టర్లు నన్ను తిట్టి చేయించుకున్న రోజులే ఉన్నాయి. ఈ రోజు గారు తిట్టి చేయించుకుంటారు డైరెక్టర్లు, అప్పుడు తిట్టింది డైరెక్టర్. అండ్ మీరు డైరెక్షన్, యాక్టింగ్ 2 చేశారు కదా? డైరెక్షన్ నాట్ కంప్లీట్లీ డైరెక్షన్, కో డైరెక్టర్. మీ ఫిలింకి మీరే కో డైరెక్టర్ కింద చేసుకున్నారు. అది మల్టిపుల్ టాస్కింగ్, హెడే కావాలా? లైక్ వెయిటేజ్. బేసిక్గా డైరెక్టర్ అంటేనే, డైరెక్టర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టింగ్. డైరెక్టర్కి యాక్టింగ్ స్కిల్స్ ఉంటేనే ప్రాపర్గా యాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఆ డైరెక్టర్ అనుకున్న అవుట్పుట్ తీసుకురాగలుగుతాడు. సో నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకోలేదు, బట్ ఆ ఫీచర్స్ ఉన్నాయని చెప్పి డైరెక్టర్స్ చెప్పడం వల్ల నేను ట్రై చేసింది. అలా తోస్తారంటే అది అతో హఠాత్ పరిణామం. మీకు తెలియకుండా మీరే ఆ టీంలోకి వెళ్ళిపోయారు అనమాట. సో మీకు వచ్చిన ది వియర్డెస్ట్ కంప్లైంట్ ఏంటి మీ పైన? కళ్ళు పెద్దగా చేయవు. నవ్వుతే బుగ్గల పైకి వచ్చేస్తాయని చెప్పా. అది ఎవ్రీ డిఓపి టాట్ మీ లైక్ దట్. కళ్ళు పెద్దగా చేయి, కళ్ళు పెద్దగా చేయి. నేను చేస్తున్నాను గురు, చూడండి. అదైతే మల్టిపుల్ సెట్స్లో నేను. అండ్ ఐ థింక్ యూ డూ డాన్స్ టు, రైట్? ఎప్పుడైనా సరే స్టెప్స్ మర్చిపోయి కవరింగ్ కోసం మళ్ళీ ఎక్స్ప్రెషన్స్తో? అది స్కూలింగ్లో స్టేజ్ మీద. ఎందుకంటే ఇక్కడ ఎట్లా రిహార్సల్, వర్క్షాప్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కనుక అక్కడ టేక్ బై టేక్ వెళ్తుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అక్కడ త్రూఅవుట్ సాంగ్ 3 minutes 3.5 minutes పర్ఫామ్ చేయాలి కానీ అక్కడ ఉంది. ఒక స్టెప్ మర్చిపోతే ఓకే, పక్కనోడు చూసి అరే ఈ స్టెప్ కాదు కదా, ఈ స్టెప్ ఇట్లా చేయాలి, లెఫ్ట్ లెగ్. ఆ కవరింగ్ ఎప్పుడైనా అయిందా? స్టేజ్ మీద అయింది. ఇప్పుడు అవ్వలేదు. ఇక్కడ అయ్యే ఛాన్స్ ఎక్కడ రాలేదు. ఎందుకంటే నేను సినిమాలో చేసింది జస్ట్ 3 songs డ్యాన్స్ చేసిన. అది వర్క్షాప్, రిహార్సల్స్ అన్నాయి, టేక్ బై టేక్ తీసుకున్నారు, ఇంకా ఇబ్బంది ఏం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు బైక్ రైడర్ అనే మూవీ చేస్తారు, బైక్ రేస్ అనే మూవీ చేస్తున్నారు. సో ఎన్ని లొకేషన్స్లో అయింది? మొత్తం హైదరాబాదేనా? కంప్లీట్గా వైజాగ్, గాజువాక, భీమ్లీ, 3 locations షూట్ చేసినారు. అండ్ మీ మదర్ రోల్ చేసే ఆవిడ సుధా గారు, మదర్ సుధారాణి గారు. సో సుధారాణి గారికి మీది సెకండ్ ఫిల్మ్ కదా మీతో? లేదు, ఫస్ట్ ఫిల్మే. ఆవిడతో మీ ఎక్స్పీరియన్స్? అసలు సుధా గారు బేసిక్గా ఏంటంటే సుధా గారి వల్ల ఇంకొంచెం కంఫర్ట్ జోన్లో యాక్ట్ చేసిన నాకు ఉండే ఒక. ఎందుకంటే నేను ఒక పెద్ద యాక్టర్తో వర్క్ చేసడం, ఫస్ట్ డే యాక్చువల్గా నేను స్క్రిప్ట్ మొత్తం మళ్ళీ 2 సార్లు చదువుకున్నా. సీన్ ఆల్రెడీ ప్రిపేర్డ్, మళ్ళీ ఈరోజు ఈ సీన్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ 2 times సెట్కి వెళ్ళిన తర్వాత కూడా బ్రేక్ఫాస్ట్ లేదు. వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ తినండి సార్ అన్నా కూడా లేదు, నేను ప్రిపేర్ అవ్వాలి. బట్ నాకు ఆ ఫియర్, ఆ నర్వస్నెస్ అనేది ఫస్ట్ టేక్లోనే తీసేసినారు అమ్మ. చాలా కంఫర్ట్ జోన్లో యాక్టింగ్ అయితే జరిగింది. సో సుధారాణి గారు చాలా పెద్ద యాక్ట్రెస్ చెప్పాలంటే. ఎన్నో వందల సినిమాలు చేసిన వ్యక్తి, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. అండ్ తనకు మ్యామ్కి ఒక పేరు కూడా ఉంది, షీ ఈజ్ లైక్ తెలుగు ఫిల్మ్ మదర్. అంటే లైక్ ఆవిడ ఒక మదర్ రోల్ తీసుకుంటే దాన్ని ఎవరు జస్టిఫై చేయలేనంతగా ఆవిడ చేస్తారు. అంత పెద్ద యాక్టర్ పక్కన మీకు నర్వస్ రాలేదా? అంటే అమ్మ చెప్తానా, ఏమైనా తప్పుపోతే ఆవిడేమైనా అంటారా? ఆవిడ ఎక్కువ టేక్స్ తీసుకోరు మళ్ళీ. ఉండే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అదే ఉండే. ఫస్ట్ టేక్ తర్వాత లైక్ ఓకే, కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఓకే, ఇంట్లో కొడుకులాగానే చూసుకున్నారు అమ్మ. ఈవెన్ నేను అమ్మనే పిలుస్తాను. ఓ నైస్. సో మొన్న ఒక పోస్టర్ మీది రిలీజ్ అయినట్టుంది, దాంట్లో సుధారాణి గారు కూడా ఉన్నారు. అండ్ ఇంకొక ఎవరు ఉన్నారండి? కాశీ విశ్వనాథ్ గారు ఫాదర్ రోల్ చేస్తున్నారు. ఇద్దరు పెద్దోళ్ళ మధ్యన లైక్ ఆ వణుకు రాలేదా? బేసిక్గా ఉండేది, అది చెప్పా. ఫస్ట్ టేక్ అంతే. ఫస్ట్ టేక్ తర్వాత ఇద్దరు మన కాశీ సార్ కూడా లైక్ కొంచెం కంఫర్ట్గానే చేయి, ఇబ్బంది ఏం లేదు, ఇంకో 3 టేకులు ఎక్కువైనా పర్లేదు అంటే ఆ స్పేస్ ఇచ్చినారు. నేను పెద్ద యాక్టర్ని, నువ్వు అప్కమింగ్ యాక్టర్వి, నువ్వు ఈ లిమిట్లు ఉండు అనేది వాళ్ళు ఎప్పుడు ఆ బౌండరీస్ పెట్టలేదు. దానివల్ల నేను కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాను అంతే. వెరీ నైస్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో లైక్ హీరోయిన్ కొత్త ఆవిడ, హీరోయిన్ కూడా కొత్త, మెయిన్ లీడ్గా కొత్త ఆవిడ. సో ఇది మొత్తం ఆంధ్ర సైడ్ జరిగిందండి? మొత్తం ఆంధ్ర. ఓకే. ఎన్ని డేస్ స్కెడ్యూల్ ఇదంతా? 36 days. 36 కంప్లీటెడ్ షూట్. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో జరుగుతుంది అనమాట. సో త్వరలో మీ ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, నా ఫ్రెండ్, నా బ్రదర్ వినయ్ బ్రోది మూవీ వచ్చేస్తుంది, డెబ్యూట్. అండ్ ఇది సెకండ్ మూవీ డెబ్యూట్ ఆయన హీరో కింద. సో మీ అందరూ ఆదరించి ఆయనను సపోర్ట్ చేస్తే ఇంకో న్యాచురల్ స్టార్ నాని అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ప్లీజ్ యాక్టర్స్ లేదంటే డైరెక్టర్స్
ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వ్యక్తులకి మన నుంచి సపోర్ట్ వెళ్తేనే వాళ్ళ కెరియర్ డెవలప్ అవుతుంది అండ్ మనకి కొత్త టాలెంట్ అనేది బయటకు వస్తుంది. వినయ్ బ్రో, ఐ రియల్లీ విష్ యువర్ సక్సెస్ విత్ దిస్ మూవీ. అండ్ ఇంకో నెక్స్ట్ మూవీలో నాకు ఒక రోల్ కూడా ఇస్తారని నేను ఇంత గాలి కొడుతున్నాను అనమాట. ఖచ్చితంగా కలిసి చేయాలి అని నేను కూడా అక్కడి నుంచి కోరుకుంటుంది అది. బట్ డెఫినెట్లీ. అండ్ ఇంకోటి, మనము ఒక మూవీ సెట్లో కలిసాము ర్యాండమ్గా ఒక మూవీ సెట్లో కలిసాము. అప్పుడు ఫస్ట్ చూడంగానే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? లైక్ ఎవరు రైడు అలాట? అంటే బేసిక్గా పరిచయం లేదు కనుక మాట్లాడడం అనేది జరగలేదు. 3-4 ఉన్నారు. అందులో ఓకే కొంచెం గుడ్ లుకింగ్ గాయ్, ఓకే హీరో మెటీరియల్ ఏమో ఎందుకు వెళ్ళడం, ఎట్లాగో మనం కేర్ చేయరు, ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి, వెళ్ళి సార్ మీరు ఇదా అని అడిగే క్వాలిటీ మనకు లేదు. సర్లే ఓకే చూసి వదిలేద్దాము. ఇంతసేపు ఎవరి గురించి చెప్తున్నారా అన్నట్టు మీరు క్వశ్చన్ అడిగేసి ఎవరున్నారా చూసి వదిలేద్దాంలే అనుకునే టైంలో లైక్ కో ఆర్టిస్ట్, మీతో కో ఆర్టిస్ట్ మన ఫ్రెండ్ అవ్వడం వల్ల లిటరల్ ఆ కాన్వో కలిసి చలో దాని పెళ్ళి ఎప్పుడు? ఎందుకు ఆ క్వశ్చన్ అది మానరా అయినప్పుడు అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్కి ఎవరిని తీసుకున్న యాక్టర్ అయితే పెళ్ళెప్పుడు అంటారు. యాక్టర్ ఎందుకు కావాలో తెలుసు జనరల్గా, ఎవరికి కావాల్సినప్పుడు ఎవరికి ఇప్పటికైతే లేదు, అంత ఖాళీ లేను ఫస్ట్ అది. సో అమ్మాయిలు వినయ్ బ్రో ఖాళీ లేరు, మీరు ట్రై చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, బికాస్ హీఈస్ కంప్లీట్లీ బిజీ విత్ మూవీస్. అంటే కంక్లూజన్ ఇవ్వాలి, మా వినయ్ బ్రోకి డిస్టర్బెన్స్ రాకూడదు అనమాట. ఓకే ఖాళీ అయితే లేను, ఖాళీ లేరు, తప్పేం లేదు. సో వినయ్ బ్రో మీ గురించి మీరు ఒక మీమ్ వేసుకుంటే ఏముంటుంది? ఏముంటుంది మేమంటే ఇంకా నోట్లో ఏం బెల్లం గడ్డ పెట్టుకున్నావా మర్చిపోతావు డైలాగ్స్? అది ఎందుకు అంటే ఏం మాట్లాడరు కదా అట్లా, అంత స్టవ్ అని ఎందుకుంటావు, పక్కన ఎవడన్నా ఉన్నా మాట్లాడచ్చు కదా. నిజంగా ఆయన సెట్లో అండి, లైక్ ఆయన ఉన్న ఎవరు పక్కన లేనట్టే ఖాళీగా ఉంటుంది, అసలు సైలెంట్గా ఉంటారు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్తారు. కానీ హీస్ వెరీ ఇంట్రోవర్ట్ అని చెప్పాను, కానీ హీస్ వెరీ న్యాచురల్ గుడ్ గాయ్ అనమాట. ఏం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వదిలేసే వ్యక్తి వినయ్. అండ్ ఫర్ షూర్ మీ అందరూ ఫ్యూచర్ స్టార్ని ఇక్కడే చూస్తున్నారు. మళ్ళీ మాకు నెక్స్ట్ ఒక పాడ్కాస్ట్కి ఆయన దొరకకపోవచ్చు. వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్ రైట్ నౌ. లాస్ట్గా కొత్తగా వచ్చే యాక్టర్స్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి. ఓపిక కావాలి, ఇంకా జనాల మాటలు పట్టించుకోవద్దు, అది మెయిన్. ఎవరేం చెప్తున్నా పట్టించుకోకూడదు. సక్సెస్ వస్తున్న కొద్దీ సపోర్ట్ అనేది గ్రాడ్యువల్గా వస్తుంది, ఆబ్వియస్లీ క్యాజువల్. మీకు ఎప్పుడైనా మీ కెరియర్లో లైక్ ఇప్పటి వరకు ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వస్తున్నారు, సక్సెస్ సైడ్ ఇవన్నీ సైడ్, ఒక పెద్దోళ్ళ నుంచి ఎప్పుడైనా కాల్ వచ్చిందా కంగ్రాట్స్ చెప్పటమో లేదంటే ఏమన్నా? అంటే నేను ఇంకా అంత పెద్ద పొజిషన్కి వెళ్ళలేదు, అంత పెద్ద ప్రాజెక్ట్ కూడా ఏం చేయలేదు కనుక మేబీ రాలేదు ఇప్పుడు. మీ ఫీచర్ డైరెక్టర్ లైక్ ఎవరు, ఈయనతో చేస్తే నేను ప్రాజెక్ట్ బాగుంటుంది అనుకునే ఒక డైరెక్టర్? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక డైరెక్టర్కి దాన్ని ఇంకో డైరెక్టర్ మళ్ళీ లిటిగేషన్ పెట్టినట్టు అవుతుందా? వచ్చే అవకాశం సర్లే వీడికి మనతో చేసే ఇంట్రెస్ట్ ఏం లేదు, వీడిని సెలెక్ట్ చేయడానికి అనుకుంటారు. అమ్మా చాలా తెలివైన వ్యక్తి అండి, రాసేసుకోండి ఇది కూడా రేపు హెడ్లైన్స్లో. సో వినయ్ బ్రో, లాస్ట్లీ ఇప్పుడు మీరు చేస్తున్న మూవీ బైక్ రేస్ అనే మూవీ గురించి మా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో బైక్ రేస్ యాక్చువల్గా స్టోరీ నాకు నరేట్ చేసినప్పుడు డైరెక్టర్ ఉదయ్ ఆల్రెడీ 2 సినిమాలు చేసినాడు, అది థియేటర్ రిలీజ్. కంటెంట్ విన్నప్పుడు లిటిల్ యూత్కి కనెక్ట్ అయ్యే విషయం ఏదో ఒకటి ఉంది, లైక్ ఈజీ మనీ బెట్టింగ్స్, ఈ థింగ్స్లో చాలామంది సఫర్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి రిలేటెడే ఈ బెట్టింగ్, ఆఫ్లైన్ బెట్టింగ్. సో నేను అందులో ఒక క్యారెక్టర్ బైక్ రేసెస్ చేసి బెట్టింగ్స్ పెట్టి అప్పులు చేసి ఈ సెగ్మెంట్ ఉంది. లిటిల్ ఆ కాలేజ్ స్టూడెంట్స్కి ఏమన్నా యూజ్ అవుతుందేమో అన్న ఎలిమెంట్ అందులో ఉంది. బట్ నేనేదో సోషల్ మెసేజ్ ఇద్దాము అదేం కాదు, లిటిల్ స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెప్పి ఓకే. లిటిల్ కామెడీ అంత పెద్దగా ఉండకపోవచ్చు, బట్ ఎంటర్టైనర్. సబ్జెక్ట్ అయితే మొత్తం ఎంటర్టైన్మెంట్గా, థ్రిల్లర్, ఫ్యామిలీ ఓరియంటెడ్గా వెళ్తుంది. సో చూసారు కదండి, ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. బైక్ రేస్ ఏదైతే మూవీ ఉందో అది అందరూ అంటే ప్రతి ఫ్యామిలీలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, అండ్ ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి బైక్ రేస్ సిచ్యువేషన్స్ జరుగుతాయని నేను చెప్పట్లేదు, కానీ జరిగిన ఫ్యామిలీస్లో నుంచి ఎగ్జాంపుల్గా ఈ సబ్జెక్ట్ అనేది మనం తీసుకోవచ్చు.
అండ్ ఇది న్యాచురల్గా జరగబోయే ఈవెంట్స్కి లేదంటే మన లైఫ్లో జరిగిన వాటి బట్టి తీసిన మూవీ అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ వినయ్. అండ్ ఐ హోప్ మీరు మళ్ళీ నేను చెప్పాను కదా న్యాచురల్ స్టార్ నాని అంత అవ్వాలి, నన్ను లాక్కుంటూ తీసుకెళ్ళాలన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఇన్ తెలుగు నవ్. అండ్ హోప్ మీ మూవీ రిలీజ్ టైంకి మీ టీంతో మాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తారు అని అనుకుంటున్నాము. సో దట్ వీ కెన్ హ్యావ్ అవర్ ఫుటేజ్ అనే కాదు, ఈవెన్ వీ సెలబ్రేట్ యువర్ సక్సెస్. సో అదండి ఈరోజు ముచ్చట్లు వినయ్ బ్రోతో. చాలా బాగున్నాడు కదా అబ్బాయి. ఆ అబ్బాయి ఖాళీగా అయితే లేడు, మళ్ళీ నేను చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం, హీఈస్ బిజీ విత్ మూవీస్. సో ఇంకా యాక్టర్స్ను టెక్నీషియన్స్ను ఇంకెంత మరీ ఐ మీన్ లైక్ ఇంకా ముచ్చట్లు కోసం స్టే ట్యూన్. Until then, Samrat signing out.